నుంచి పని చేస్తూ ఈ రోజుకి మన దగ్గర పని చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, నేను పనిచేస్తున్న బయోకెమిస్ట్రీ విభాగంలో చెప్తాను, 2 ప్రొఫెసర్, ఏకైక నాక్ అక్రెడిటేషన్ ఏ గ్రేడ్ సాధించిన ఏకైక మెడికల్ కాలేజ్ గా ఆశ్రమం ఇవాళ ఉండటం, దాన్ని కళాశాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల రెక్కలలో చదువు అనే శక్తిని నింపి ఎంతో ఎత్తుకి ఎదిగే అవకాశాన్ని వారు అందించారు. అలాగే గోకరాజు గంగరాజు గారు నరసాపురం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా విజయాన్ని సాధించి అనేక కమిటీలకు మెంబర్గా ఉంటూ నరసాపురం అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. కరోనా ప్రబలినప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వారిచ్చినటువంటి చెరొక ₹1 వారి దాతృత్వానికి చాలా చిన్న 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 ఉదాహరణలు మాత్రమే. వారి by Sri Maunika at the second place with 78%. In the subject of anatomy, 3 students got the first with 78%. In 2024, the Skills Lab has conducted 47 workshops, providing training to more than 2,000 participants in essential life skills, including basic cardiac life support, advanced cardiac life support, suturing, advanced suturing skills, and advanced trauma life course trainings. Our students have consistently pushed with 78%, and the second place was scored by Mata Divya. In the subject of anatomy, Sri Lakshmi and Sai Sandeep got the first mark, scoring 81%, followed by Bhuvanasri and Harini with 80%. In the subject of physiology, Manjusha got the first with 83%, and Bhuvanasri, Sai Arpita and Sri Harika got the second with 80%. Our sprawling 88-acre campus boasts a built-up area of around 27 lakh square feet. As we celebrate the Silver Jubilee, the 25 years of excellence, Ashrams has established itself as a premier institute of learning in the state of Andhra Pradesh. With the over 1,200 bedded tertiary care teaching hospital, which provides comprehensive, broad and super specialty services on par with any reputed institution. And cricket and shooting association ki gaurava adhyakshuluga kuda vari sevalni andincharu. ఇంతే కాదు, ప్రతిభావంతులైనటువంటి ఎంతో మంది క్రీడాకారులకు సహాయాన్ని ఎప్పటికీ అందిస్తూ ఉన్నారు. ఈ స్ఫూర్తితోనే మన క్రికెట్ గ్రౌండ్ మనందరికీ తెలుసు, ఒక ఐడెంటిటీ. ఎవరిని అడిగినా ఎక్కడ చేస్తున్నారంటే ఆశ్రమం అంటే అక్కడ ఉండే క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది అదే కదా అని అడిగిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. అలాంటి ఐడెంటిటీ ఉన్న క్రికెట్ గ్రౌండ్ అండ్ ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇక్కడికి వచ్చినటువంటి రిజిస్ట్రార్లు కానీ, వైస్ ఛాన్సలర్లు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ ఏనాడు ప్రశంసించకుండా ఉండలేకపోయేటువంటి క్రీడా ప్రాంగణాలు మన హాస్పిటల్లో, మన కాలేజ్లో ఉన్నాయి.
Sriharsa, Caltech University, Bhubaneswar in 24. D. Sudra, won the overall champion in Dr. NTR University Inter-College Women Meet. ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో 25వ బ్యాచ్ కాలేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే ఆశ్రమ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంకులు రావటం, ఫస్ట్ క్లాస్లో ఎక్కువ మంది రావటం చాలా సంతోషించవలసిన విషయం. రాష్ట్రంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్స్ 11 మంది ఉంటే ఆశ్రమ్ మెడికల్ కాలేజీలోనే 3కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్లో కూడా యూనివర్సిటీ స్పోర్ట్స్లో అవార్డ్స్ కూడా, ప్రైజెస్ కూడా మన స్టూడెంట్స్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆశ్రమ్ హాస్పిటల్ మరి కొత్తగా నిర్మించిన క్యాన్సర్ సెంటర్ చాలా అవసరమని భావించి సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా లేని ఫెసిలిటీ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ దూర ప్రాంతాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇచ్చే సౌకర్యం మన హాస్పిటల్లో, మన ఆశ్రమ్ హాస్పిటల్లో జరుగుతుంది. అది గ్రహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుంటే, ఇచ్చేదంటే లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతం వారందరికీ ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఇది. అంచేత ఏ తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఇక్కడ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. చాలా తక్కువ ఫీజుకి వాళ్ళందరికీ వైద్య సౌకర్యం కలగజేయటం. అంచేత ఆ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలని మోటివ్తోనే స్థాపించింది తప్ప ఏదో లాభ ఆపేక్ష అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది కాదు. అంచేత అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఒక మొబైల్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ మొబైల్ హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ, ఈసీజీ ఫెసిలిటీ, అన్ని బ్లడ్ టెస్టులు చేసి వారికి ఆ రిజల్ట్స్ ఇవ్వాలి. వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా మన మెడికల్ కాలేజీలో వాళ్ళని జాయిన్ చేసుకునే విధంగా ఆ మొబైల్ హాస్పిటల్ ఊరు తిరిగి వాళ్ళకి సౌకర్యం చేసే విధంగా చేయాలని, రాబోయే రోజుల్లో అతి త్వరగా కూడా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం కోసం ఆ వ్యాను 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలకి అది మనం చేయాలంటే ప్రతి 10 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అది మనం ఎర్లీగా మనం డిటెక్ట్ చేసామంటే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీ మూర్తులందరికీ కూడా కలగజేయాలనే ఉద్దేశంతో ఆ మొబైల్ హాస్పిటల్ మేము ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్స్రే మిషన్ కూడా దాంట్లో ఉంది. అంచేత వాళ్ళకి ఇక్కడ ప్రజానీకానికి సూపర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దని నేను అంటలేదు, కానీ దాంట్లో 4వ వంతు ఖర్చుతో వారు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉంది, 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. 99,000కే ఇక్కడ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. దాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. అందులో ఆరోగ్యశ్రీలో కూడా అది కవర్ అయ్యి ఉంది. ఇంత రూపాయి ఖర్చు లేకుండా బయట కార్డు ఉన్నవాళ్ళు మందులతో సహా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇంచేత నీ ట్రబుల్ ఉందంటే వాళ్ళు బాధపడవలసిన పని లేదు. అది చేయించుకున్న తర్వాత 10-20 సంవత్సరాల దాకా వాళ్ళు మామూలుగా చిన్నప్పుడు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో ప్రజానీకం వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా కోరిక ఎలా అయితే మనం మెడికల్గా మన వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఉన్నాం, ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న దానికి ముందుకొచ్చి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. చేత దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో 100% కూడా మన మెడికల్ కాలేజీ సేవలు అందించింది. అనేక లక్షల మందికి మరి శాంపుల్స్ రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి కూడా సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా మేము ఉచితంగా శాంపుల్స్ టెస్ట్ చేసి మరి
కోవిడ్ని ఐడెంటిఫై చేసే టెస్ట్ మన ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేకపోయినా కానీ మన ల్యాబ్లో అది మనం పెట్టాం. దాని ద్వారా చాలామంది కూడా బెనిఫిట్ పొందారు. మేము ₹1 కూడా ఇచ్చేదంటే కోవిడ్ ఆ టైంలో మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం మేము చేశాం. ఆ విధంగా తప్పకుండా మరీ చెప్తున్నాను, తప్పకుండా ఈ ప్రజానేకం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ₹1 ఖర్చు లేకుండా వారు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.